today. TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from key suppliers, from any other firm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే. ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలని, మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ప్రస్తుతానికి చూసి నేషనల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతుంది, కొన్ని నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి చేశాను. దీనికి సంబంధించిన ఇందాక నేను గీ టెండర్ల గురించి చెప్పాను. ఆ టెండర్లు ఏ విధంగా 2014 నుంచి గీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో కూడా ఆ కాపీ కూడా మీకు ఇస్తా, మీకు అందరికీ ఇస్తా, బోత్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. 2013 నుంచి ఏ రేట్ల గీ ప్రొక్యూర్ చేస్తున్నారు, 24 నుంచి ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఆ 4 ట్యాంకర్లు ఏ విధంగా వాడారని రిపోర్ట్లో మెన్షన్ చేశారో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంత పారదర్శకంగా చేసినప్పుడు ఆ పరాక్రమం ఎట్లా మిస్ అయింది సార్? అది దాంట్లో లోక్ అదాలత్లో కూడా కేసు కొట్టేపించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో సతీష్ అనే అధికారి కూడా మనం చనిపోయారు. చూస్తారు దట్టు మీకు సిఐడి ఏమైనా నోటీసులు ఇచ్చిందా? మేము పరకామణి విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్లు ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మాకు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకటి కంప్లీట్ కానీ అమ్మా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. ఎస్, పరకామణి విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు, ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే నేను నిర్ణయం బోర్డు సభ్యుల దీని ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీ దృష్టికి వచ్చిందా సార్, లేదా బిఫోర్ మీకు అంటే మీరు దిగిపోయే టైంకి తెలిసిందా? లేటెస్ట్ లేదు, నాకు అసలు వాళ్ళ వ్యవహారమే నా పీరియడ్లో నాకు తెలియదు. సార్, ఇంతకుముందు మీరు సిట్కి ఒక 2 విషయాలు చెప్పారండి సార్, దానికి సిట్ అధికారుల నుంచి వచ్చిన స్పందన ఏంటి సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, పూర్తి అయినాక మేము సమగ్రంగా కోర్టుకు సబ్మిట్ చేస్తాం, అది ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు 10 ఏళ్లను కూడా చేస్తారని మనం చెప్పారు సార్. అది మనం రిక్వెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఇది కానీ కల్తీ అనేది జరుగుతుందని మీ దృష్టికి వచ్చాక మైసూరు పంపించారు, ల్యాబ్స్ లో కల్తీ అవుతుందని నిర్ధారణ అయింది. అయిన తర్వాత కూడా మీరు మీ పిఏ అప్పన్న లావాదేవీలు చేసి ఆ కంపెనీలకు సంబంధించి లావాదేవీలు నడిపారు. కల్తీ జరిగిన తర్వాత కూడా వాటిని ఎలా అనుమతించారు? నాకు కంప్లైంట్ వచ్చిన మాట నిజమే, అప్పన్న ద్వారా రాని ఎవరి ద్వారా రాని
అపర్ణ విషయం సిటీ వ్యవహారంలో నేను చెప్పాను. ఆయన నాకు పిఏ కాదు. 2019 వచ్చిన తర్వాత నా దగ్గర లేడు. 2014 నుంచి 18 వరకే ఉన్నాడు. ఆ తర్వాత యూపీఆర్ దగ్గర చేరారు, ఆ తర్వాత ఇంకో ఎంపీ దగ్గర చేరారు, ఆ తర్వాత గవర్నమెంట్కి పోయాడు. ఆయనకి నాకు ఎటువంటి అఫీషియల్గా లింకులు లేవు. కంప్లైంట్ నాకు ఇనానిమస్ కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద కంప్లైంట్ వస్తే నేను అన్ని ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ సిఎఫ్టీఆర్కి పంపించమన్నాను. ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రిపోర్ట్ బోర్డుకు పెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉండే అధికారులతో ఉంటుంది. వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టలేదు. బోర్డుకి పెడితేనే కదా మాకు తెలుస్తుంది. లేదా ఎవరైనా కంప్లైంట్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశాను. నేను ఒక్క కంప్లైంట్ వచ్చింది ఒక్క గీ సప్లయర్ మీద అయితే అందరికీ సప్లయర్స్ని టెస్ట్కి పంపించమని ఎందుకు చెప్పాను? పారదర్శకంగా ఉండాలని. దట్స్ ఆల్. ఇదే విషయం నేను సిటీ వాళ్ళకు కూడా చెప్తాను. నాకేం సంబంధం? అది అప్పన నా దగ్గర పనిచేసేవాడు కాదు కదా. అంతకుముందు పనిచేసినప్పుడు కూడా అన్ని కోట్ల రూపాయలు అంతకుముందు నా దగ్గర పనిచేసినప్పుడు ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ జరిగింది. ఎక్కడ ఉంది ప్రూఫ్? నా దగ్గర ఏం లేదు. కానీ సార్ టీటీడీ చైర్మన్ గా మీరు ఉన్నప్పుడు అక్కడ మొత్తం వ్యవహారాలంతా కూడా అప్పనే చూసారు. సంబంధమే లేదమ్మా. కూడా అది చర్చ ఆయనకి నాకు సంబంధమే లేదు. టీటీడీ వ్యవహారాలకు అసలు ఆయన సంబంధం లేదు. నేను సిట్ వాళ్ళకే చెప్పాను. ఏపీ భవన్ లో చీఫ్ లైజనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తూనే ఇక్కడ ఉద్యోగం చేయకుండా మీ దగ్గరే గానీ తిరుమలలో గానీ వ్యవహారాలన్నీ కూడా అప్పనే నడిపాడని లేదు, నా దృష్టిలో అయితే లేదు. వాళ్ళ అలిగేషన్ అది. రాలేదా సార్? తిరుమలలో ఎప్పుడు అతను దర్శనానికి వస్తే వచ్చాడేమో కానీ నేను చేసే వ్యవహారాల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు. రేపు ఏపీసీఐడి వాళ్ళు పిలిచారు విజయవాడ పరకామణి విషయం. సార్ ఇప్పుడు పరకామణి ఇష్యూలో ఆయన రవికుమార్ ఆరోపణలు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఆ కేసు రిజిస్టర్ అయిన విషయం తెలుసుకోకుండానే ఆయనకు సంబంధించి 14 కోట్ల ప్రాపర్టీస్ మీరు మాకు తెలియదు అంటున్నాం కదా. మా దొంగతనం ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అనే విషయం మాకు తెలియదు. మాకు డోనర్స్ డొనేషన్ ఇస్తారంటే ఏదైనా బోర్డులో పెడతారు. బోర్డులో పెట్టి డొనేషన్ అది క్లియర్ గా ఉన్నాయా లేవా, అది యాక్సెప్ట్ చేయొచ్చా అని అధికారులు నిర్ణయిస్తే వాళ్ళు బోర్డుకు పెడితే మేము బోర్డులో పాస్ చేస్తాం. అదే జరిగింది. ఓకే. You are asking for investigation to the past 10 years on the quality of ghee. Yeah. You yourself were the chairman of the TTD. Oh no, I was. Why didn't you ask for checking of the quality of ghee between 14 to 19 when you were the chairman? Why didn't your government order proofs back then? Why only after you have been questioned by the SIT you have come up with this theory? See, they have come. See, SIT was appointed by Honorable Supreme Court to investigate whether the altered ghee is supplied in those 4 tankers which was alleged to be supplied during June, July 24. But these people have started investigating from 2019 to 14 and investigation report that's what they present is it's all altered ghee was supplied for 2019 onwards. It is alleged.